న్యూస్ మనూరు మన వార్త. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. కిక్కిరిసిన ఆలయాలు, శోభాయాత్రలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. రోగి పట్ల వైద్యుని అనుచిత ప్రవర్తన, లేని రోగాన్ని అంటగట్టిన డాక్టర్ పై చర్యలకు డిమాండ్. ఉమ్మడి జిల్లాలో చిరంజీవి జయంతి వేడుకలు. భజనలో పాల్గొని తబల వాయించిన పూజారు. దేవుని పేరిట రాజకీయం చేయడం తగదు. తుంగిని ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ. మంగళవారం 16 నామినేషన్లు దాఖలు. మిగిలింది మరో 2 రోజులే. హనుమాన్ జయంతితో నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం హనుమాన్ శోభాయాత్ర నగరపుర వీధుల గుండా కొనసాగింది. విశ్వ హిందూ బజరంగ్ దళ్ నేతృత్వంలో హనుమాన్ శోభాయాత్ర జరిపారు. కంఠేశ్వర ఆలయంలో పూజలు జరిపిన అనంతరం ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూజలు చేసి శోభాయాత్ర రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కంఠేశ్వర నుండి శోభాయాత్ర ముందుకు సాగింది. భారీ ఎత్తున భక్తులు, విశ్వ హిందూ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలలో ఉత్తేజం నింపుతూ ర్యాలీలో ఎంపీ అరవింద్ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాముణ్ణి, హనుమంతుణ్ణి స్తుతిస్తూ డీజే సౌండ్ సిస్టమ్ తో పాటలతో ఎదుటి వారిలో ఉత్తేజాన్ని నింపారు. కంఠేశ్వర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్, పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఒకే వేదికపై నుండి ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 శతాబ్దాల అనంతరం అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందని ఎంపీ అరవింద్ అన్నారు. మొన్ననే రామనవమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి వేడుక శోభాయాత్ర ఎంతో కనుల పండుగగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆత్మీయ సంబంధాల మధ్య ఈ వేడుకను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో జరిగే హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించిన హిందూ ధార్మిక సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాముడు, ఆంజనేయుని మధ్య గల సంబంధాన్ని వివరించారు. హనుమాన్ జయంతితో నగరం శోభాయమానంగా మారింది. ఇక్కడ విశ్వ హిందూ పరిషతే గాని, హిందూ వాహినే గాని, బజరంగ్ దళే గాని, యావత్ హైందవ సమాజానికి ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నా. ఈరోజు యావత్ సమాజానికి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఆదర్శమూర్తి అని చెప్పంటున్నా. వాస్తవంగా తండ్రి మాట చెవదాటని పుత్రుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఏకపత్ని వ్రతుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పాలన చేసినటువంటి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాం. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు మనకందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా ఇవాళ ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అని చెప్పంటే ఆంజనేయ స్వామి అని చెప్పంటున్నాం. ఆ ఆంజనేయ స్వామి అందరం కొలవడం అని చెప్పంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం అని చెప్పంటున్నాం. మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ఏదైతుందో జయప్రదంగా మరి నిర్వహింపబడాలని చెప్పంటే అందరము ఆంజనేయ స్వామిని కొలవడము సాధారణం చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ ఈ పట్టణమే గాని, ప్రాంతమే గాని శాంతి సౌభాగ్యాలకు ప్రత్యేకంగా చెప్పంటున్నా. ఈ ప్రాంతం రైతాంగమే గాని, యువమిత్రులే గాని, మా తల్లులు ఆడబిడ్డలే గాని అందరు కూడా చెప్పంటలేను. ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి మనకు ఆదర్శంగా నిలబడే విధంగా వారు ఏదైతే మనం చేపట్టే 22 నాడు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో రాముల వారి పునః ప్రతిష్టాపన జరగటం, అంగరంగ వైభవంగా రాముల వారు అయోధ్యలో బ్రహ్మాండమైన మందిరం రాముల వారికి స్థాపన చేయటం, ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణి
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి గర్వకారణం, శుభ పరిణామం. ప్రత్యేకంగా భారతావనికి ఇది శుభ పరిణామం. దీని వెనకాల అయోధ్య రామ మందిర నిర్మాణం వెనకాల దశాబ్దాలుగా పోరాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పునఃప్రతిష్టాపన ఎన్నో సంస్థల యొక్క వ్యక్తుల యొక్క కృషి, అటువంటి వ్యక్తుల్ని అటువంటి సంస్థలని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమని ఎప్పటికీ మరవరు. అటువంటి సంస్థల్ని అటువంటి వ్యక్తులని మరింత బలపరిచి రానున్న కాలంలో హిందూ రాష్ట్ర స్థాపన ఆంజనేయ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ జరుగుతున్న ఈ శోభయాత్రలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, గవర్నర్లు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మా సహచర ఎమ్మెల్యే మా మిత్రులు సూర్యనారాయణ గుప్తా గారు, కార్పొరేటర్లు, మిగతా మిత్రులందరూ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తూ వచ్చే రోజుల్లో శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం వల్ల, హనుమంతుని యొక్క బలం వల్ల నిజామాబాద్ పార్లమెంట్ వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా అన్నిట్లో కూడా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో హనుమంతుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ధన్యవాదాలండి. ఇప్పుడు జన్మోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా కొంచెం వాలంటీర్స్ అందరూ తప్పుకుంటే విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ హనుమాన్ విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి
వచ్చిన ఓ రోగి పట్ల వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోగి తరపు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అని ఓ మహిళ గత 3 రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సంబంధిత వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఈమెకి పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడికి చెప్పడంతో ఆయన HIV పాజిటివా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పేషెంట్ అభ్యంతరం చెబుతూ రిపోర్టు చూసి చెప్పాలని, అలా చెప్పడం వల్ల ఇరుగు పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని చెప్పారు. దీంతో రోగి సరిత మరియు వైద్యుడి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆసుపత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాలున్న పత్రాలు చించివేశారు. ఈ విషయంలో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ కు రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. రోగి పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత అధికారులకు నివేదిక పంపుతున్నట్టు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ చెప్పారు. నా దగ్గరికి చూడడానికి వచ్చాడు సార్. రావడం వచ్చిన తర్వాత నా రిపోర్ట్ చూసిన తర్వాత అందులో పాజిటివ్ అని సిస్టర్ చెప్తే ఏం పాజిటివ్ HIV పాజిటివ్ అని చెప్పేసి అడిగితే ఏం మాట్లాడుతుంది సార్ మీరు చూసి మాట్లాడండి అని చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేది మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి నాదే కదా సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకి ఎట్లా అడుగుతారని నేను చెప్పి అది ఇష్టం వచ్చినట్టు నీకే అది ఓవరాక్షన్ చేయకు జరగట అది ఇది అని చెప్పేసి మాట్లాడు నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చింపేసి సార్ మీరు రిపోర్ట్ చూసి చెప్పండి సార్. మీరు అట్లా అంటే అందరి ముందర నాకు బాగుండదు కదా. మీరు రిపోర్ట్ లేదు ఉంటే కదా చెప్పండి సార్. అది కాదు నాకు వచ్చింది గదవ బిల్లు HIV కాదు కదా అని ఆమె అడిగింది. ఆమె సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండెన్స్ మీద కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేస్ షీట్ చింపేసినట్టు కంప్లైంట్ వచ్చింది. లేని చర్యలు మేము ఉపేక్షించాము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన DCHS గారికి ఇప్పుడే ఈరోజే యాక్షన్ తీసుకుని చర్య తీసుకున్నాం. ఉమ్మడి జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జయంతి ఉత్సవాల్లో తబలా వాయించి భక్తులను ఉత్సాహపరిచారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్స్వాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని ప్రత్యేక పూజల అనంతరం నార్ల ఉదయ్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఆలయంలో హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా తబలా వాయిస్తూ భక్తులతో ఉత్సాహంగా రామనామ స్మరణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జీవితం ఆదర్శప్రాయమని, ఆయన రాముడికి నమ్మిన బంటుగా ఉంటూ సేవ చేశారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కలియుగం అనేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారం ఏదైనా రాముడు అవతారమైనా, కృష్ణ అవతారమైనా, వెంకట అవతారమైనా, విష్ణుమూర్తి అవతారాలు లేవు. ముగ్గురు వేదాలు, ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురికి బంటు సేవకుడు ఆంజనేయ స్వామి. అలాంటి గొప్ప శక్తి గల వ్యక్తి ఆంజనేయ స్వామి. వారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ కూడా పేరున నా అక్కలకు, అన్నలకు, మారబిడ్డలందరికీ హృదయపూర్వకంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. నవిపేట్ మండలం తుంగిని గ్రామంలోని అతి పురాతన హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. నవిపేట్ మండలం తుంగిని గ్రామంలోని అతి పురాతన హనుమాన్ ఆలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ చైర్మన్ తుమ్ము పద్మాశరథ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు, నాయకులు, మార్వాడి మంచి సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో కలియతిరుగుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భక్తులతో ముచ్చటించారు. రైతులతో పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద పిల్లలతో వారి చదువు ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాఠశాలలు సందర్శించి మెరుగైన విద్య అందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పురాతన ఆలయానికి అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కొంతమంది మతాలను రాజకీయంగా వాడుకుంటున్నారని, ఆ పద్ధతి సరైనది కాదని పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని ఆంజనేయుడిని ప్రార్థించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా హనుమాన్ జయంతి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మంచి సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమాన్ టెంపుల్కి వచ్చి శ్రీ హనుమాన్ జయంతి రోజు వారు దర్శనం చేసుకొని వారు సేవలు ప్రజలకి కానీ శ్రీరామస్వామికి కానీ ఇల్లువెల్లల సేవలు చేస్తూ వారు జీవితం మొత్తం అదే విధంగా చేశారు. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి దర్శించుకుందాం. జయంతి రోజు వారి పేరు పైన అన్నదానాలు చేసే వాళ్ళకు కూడా అభినందిస్తూ తప్పనిసరిగా మన సాంప్రదాయం ప్రకారం భగవంతులని ప్రార్థించుకుంటాం. ప్రార్థించుకొని వారు పుట్టినరోజులు జయంతులు జరుపుకొని మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని, మన పిల్లలకు విద్యావంతులై మంచి ఉద్యోగాలు రావాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మన కష్టాలు మనం చేద్దాం. వారు అన్ని కాపాడేవారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి భగవంతునికి ప్రార్థన చేసుకుంటూ రోజు కూడా మన సాంప్రదాయాల ప్రకారం దయచేసి మన తుంగిని వీడీసీ సభ్యులు చేసుకొని కొద్దిసేపు భగవంతులను ప్రార్థించుకొని మేము ఈరోజు చేసే పనులని అయ్యే విధంగా చూడాలని భగవంతుని ప్రార్థించుకుని మనం పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రజలకు కూడా అభినందిస్తాము. అదేవిధంగా భక్తులకు కూడా నిజామాబాద్ నుంచి వచ్చి నిజామాబాద్ అశోక్ అని ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, పెద్ద ఎత్తున వంటలు చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుని ప్రార్థిస్తాను కావలసిన భోజనాలు చేసినందుకు. అదేవిధంగా ఈరోజు ఆ భగవంతుడి పేరు మీద మనం ఉపవాసాలు కూడా పాటిస్తాం. ఇవన్నీ మన సాంప్రదాయాలు కాబట్టి సాంప్రదాయాలు మనకి ఎవరు నేర్పే అవసరం లేదు. మన సాంప్రదాయాలు మనం తెలుసు. ఈరోజు కొందరు రాజకీయ నాయకులు స్వార్థాల కొరకు భగవంతుని పేరు మారుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజల్లో అటువంటి విభేదాలు లేకుండాని వాళ్ళు తెచ్చిన మన ప్రార్థన మనం చేసుకుందాం. మనకి ఇన్ని సంవత్సరాలు ఏదైతే కాపాడుకుంటూ వచ్చామో దాన్ని అదే విధంగా కాపాడాలని కొందరు ఇటువంటి ప్రచారాలు చేసే విధానాలు నమ్మకుండా మనమే ప్రార్థన చేసుకుని
మంగళవారం రోజున పార్లమెంట్ అభ్యర్థులుగా 16 నామినేషన్లు దాఖలు అయినట్టు రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మరో 2 రోజుల గడువు మిగిలి ఉంది. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అశోక్ గౌడ్ అబ్బగోని, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థిగా పోతు నవీన్, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగరాజు, ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండి షాహిద్ ఖాన్, దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా గోలి నరేష్ లు నామినేషన్లు సమర్పించారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా కొత్తకొండ శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మొహమ్మద్ జమీల్, జి సాయికృష్ణమూర్తి నామినేషన్లు వేశారని అన్నారు. అలాగే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన రాపెల్లి సత్యనారాయణ 2వ సెట్ ను, రాపెల్లి శ్రీనివాస్ 3వ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారని తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండల సుమన్ కూడా 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. వీరితో పాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ పార్టీ అభ్యర్థిగా యుగంధర్ గట్ల, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్, విద్యార్థులు రాజకీయ పార్టీ అభ్యర్థిగా బుక్యా నందు 3వ సెట్, స్వతంత్ర అభ్యర్థిగా కాట్రాజీ ప్రశాంత్ 2వ సెట్ నామినేషన్లు వేశారని వివరించారు. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేస్తే వాటిని రద్దు చేయడం వల్ల రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. నూర్పిడి చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక ఆరబెట్టడం, టార్పాలిన్ కప్పిన వర్షానికి తడవడం వల్ల అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే రైతు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని ఎంపీ అరవింద్ పరిశీలించారు. పొలంలో పంటలు కోసిన గంటలోనే వ్యాపారులు గాని ప్రభుత్వం గాని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తెస్తే రాహుల్ గాంధీ నేతృత్వంలోని దరిద్రపు గొట్టు కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాలను అడ్డుకుంటుందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిపోయిన పంట పొలాలను, నష్టపోయిన రైతులను ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో కూడా రైతులు అకాల వర్షాలకు పంటల కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నారని, అదే నరేంద్ర మోదీ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు. రైతులు పంటలు కోసి 15 రోజులు గడిచినా ఇప్పటికే కొనుగోలు లేవని, పగలు పంటలను ఆరబోసుకుని సాయంత్రానికి వడగళ్ల వానతో భయంతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు అమలు చేసే అధికారం కేంద్రానికి ఉండదని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, కానీ ఇక్కడి ప్రభుత్వం మార్కెటింగ్ విధానం గాని, కొనుగోలు విధానం గాని పట్టించుకోదని, కేవలం కమిషన్లపైనే దృష్టి సారించిందన్నారు. ఆరుగాలం పంట పండించిన రైతులను క్వింటాలకు 5 కిలోల కడతా పేరిట బలవంతంగా కోతలు విధిస్తున్నారని, కడతా ఇవ్వకపోతే రైస్ మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదని, రైతులు అందుకు ఒప్పుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే కమిషన్లు లేని నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేసి రైతుల కష్టాలను దూరం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు ఒక్కటైన ధాన్యమును క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు దానికి అతిగతి లేదన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఊసేలేదని అన్నారు. జనవరిలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఇప్పటికే పరిహారం అందలేదని ఎంపీ అరవింద్ దుయ్యబట్టారు. దేశంలో రైతుల ప్రయోజనాల కోసం మోదీ పని చేస్తానంటే కాంగ్రెస్ పని చేయనివ్వడం లేదని అన్నారు. ఇది నరేంద్ర మోడీ ఒక మంచి మనసుతోటి రైతుల కోసం విధానాలు మారుద్దాం, వ్యవసాయ విధానం మారుద్దాం అంటే దాన్ని నానా రాజకీయాలు చేసిరండి కాంగ్రెస్ వాళ్ళు. ఫైనల్ గా ఎట్లుండాలంటే రైతు బతుకు ఇట్లా కోతలు కోసిన గంట సేపట్లో వెళ్ళిపోవాలా పంట, అదే విధానం అంటారు. ఇదేందండి ఈ పంట పండించేదానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు కోతలైనాక. భీమ్గల్ మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. మండల పరిధిలోని ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. రామబంటు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భీమ్గల్ మండల పరిధిలోని గ్రామాలలో ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుండి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఉపవాస దీక్షతో పొద్దున్నుంచి దర్శనాలు చేసుకున్నారు. అన్ని హనుమాన్ మందిరాలు జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగాయి.
ఆలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. భక్తులందరూ స్వామివారికి అన్న ప్రసాదాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని ఆలయాల్లో ఆయా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. అలాగే సిఐ శ్రీనివాస్, ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతని కృష్ణ, సంధు మధు, సంధు నరేష్, సంధు జలంధర్, చెక్కెల లక్ష్మణ్, మరిపెద్ది తనీష్, రమేష్, రుత్విక్, దేవేందర్, రాకేష్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. శివాలయం పరమశివుడు కొలువైనటువంటి శివాలయంలో నందీశ్వరులు కొలువైన ఈ పవిత్ర ఆలయంలో బీంగల్ పట్టణంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా గత 41 రోజు 21 రోజు 11 రోజులు సుమారు 100 మంది స్వాములు హనుమాన్ దీక్ష తీసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ దీక్ష ఆచరించి ఎవరైతే హనుమాన్ దీక్ష తీసుకుంటారో భూత పిచాత గాలి భూత దయ్యాలకు దూరమై మంచిగా పవిత్రంగా ఈ స్వాములు ఈ 41 దీక్ష హనుమాన్ చాలీస పారాయణతో దండకం ఈ హనుమాన్ సూత్రాలతో రామభక్త కీర్తనలతో మంచిగా చేస్తూ ఏదైతే బీంగల్ పట్టణంలో పాడి పంటలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఇదే మాదిరిగా హనుమాన్ దీక్ష ఆచరిస్తూ ఈరోజు చిన్న జయంతి సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు జరుపుకొని అన్నదాన కార్యక్రమం చేసుకొని హనుమాన్ దీక్ష స్వాములందరూ కలిసి ఉండగట్టుకు ఈ వానసుత ఆంజనేయ దగ్గర మాల విరామణ చేసి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీగా ఈ హనుమాన్ దీక్ష స్వాములు ఇలానే కొనసాగుతారని చెప్పేసి హనుమాన్ జయంతి సందర్భంగా మాల తీసుకున్న స్వాములందరికీ అలాగే భారతదేశంలో ఎక్కడ ఉన్న స్వాములందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన భీమల్ మండలం మన భీమల్ గ్రామంలో నందిగల్లి గ్రామం ఆలయంలో 75 మంది స్వాములు మాల వేసుకోవడం జరిగింది. అట్లాగే భారతదేశంలో కూడా ఎంతోమంది స్వాములు కూడా మాలలు వేసుకొని మన హనుమాన్ మన దీక్షలు తీసుకొని ఎంతో అంగరంగ వైభవంగా మాలలు దీక్షలు చేయడం జరుగుతుంది. అట్లాగే మన అయోధ్య రామ మందిరం మనకెంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆయన దర్శనం ఆయన భాగ్యం కలగాలంటే మనం ఎన్ని జన్మల పుణ్యమో. ఈరోజు బడంగల్ చౌరస్తాలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమము మరియు భక్తులందరికీ స్వామివారి ప్రసాద వితరణ జరిగింది. ఇక్కడ స్వామివారిని ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. ఇది ప్రతి ఏటా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదానం స్వీకరించి నిత్యం పూజలు చేయడం జరుగుతుంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామిని తలుచుకొని ఏదైనా మొక్కుకుంటే మళ్ళీ వచ్చే జయంతిలోపు ఆ పనులు నిర్విఘ్నంగా జరగడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ కోరికలు నెరవేర్చుకున్న వారు అలా తోచిన విధంగా వారు సాయం చేస్తున్నారు. ఆ భక్తులందరి దాతల చేత ఈ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో మాల పూర్తవుతుంది. ఈ మాలధారణ విరమణ కొరకు స్వాములందరూ కొండగట్టు బయలుదేరి అక్కడ మాలధారణ. దర్పల్లి మండలంలో హనుమాన్ జన్మదిన వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. దుబ్బాకలో పురోహితుడు అల్లాడి శ్రీనివాస్ ఆంజనేయ స్వామి వారికి జోల పాట పాడి భజన కీర్తనలతో భక్తులను ఆకట్టుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఆయా గ్రామాల ప్రజలు భక్తి ప్రవక్తుల చాటుతో ఆంజనేయ స్వామి వారి సేవలో తరించారు. హనుమాన్ ఆలయాలు భక్తజన సందోహంతో దర్శనమిచ్చాయి. దుబ్బాకలో హనుమాన్ జన్మదిన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాలలో యజ్ఞం, హోమం, సింధూర పూజ, ఆకు పూజ, పాలాభిషేకం, డోళారోహణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 38 సంవత్సరాల నుండి ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు
చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితుడు అల్లాడి శ్రీనివాస్ స్వామి మాట్లాడుతూ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు ఆచరించడంతో సకల శుభాలు జరుగుతాయని అన్నారు. ఆంజనేయ స్వామి వారిని భక్తితో తలుస్తూ అష్టసిద్ధి నవ నిధికే దాత అసవతర దిన జానకి మాత అంటే సమస్త గ్రహచార దోషాలు తొలగిపోతాయని ఆయన తెలిపారు. పురాతన వీర హనుమాన్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందని ఈ ఆలయానికి పూజారిని నియమించి ధూప దీప నైవేద్యం కింద ప్రభుత్వం సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు, హనుమాన్ ఆలయ కమిటీ, భజనా మండలి, భక్త బృందం, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దరిపల్లి మండలంలో ఉన్నటువంటి దుబ్బాక గ్రామంలో సనాతనంగా వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి యొక్క మరి ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున గత కొన్ని సంవత్సరాలంటే దాదాపు ఇది సనాతనంగా మూలకుబడి ఉన్నటువంటి ఆలయము. దీన్ని 1986వ సంవత్సరంలో మెల్లగా అన్నదాన కార్యక్రమంగా ఏర్పాటు చేసి ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఇటువంటి ఆలయము, మరి ఈ విధంగా ఒక చిన్న రేకుల షెడ్డు, ఇటువంటి గది నిర్మాణం చేసి వెనుకనే దుబాయ్ భక్తుల చేత ఒక భక్తులు ఉండడానికి సౌకర్యార్థం ఒక రూమ్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి ఈరోజు జన్మదినోత్సవం కాదు, ఆంజనేయ స్వామి విజయోత్సవం. ఈ విజయోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిపి అన్నదాన కార్యక్రమంలో భక్తులు మరి మాలాధారణ భక్తులు మరి భజన భక్తులు అందరూ కలిసికట్టుగా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. అటువంటి శక్తిని ఆంజనేయ స్వామి అందరికీ ప్రసాదిస్తున్నాడు. మరి అందరూ భక్తులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామి పిల్ల పాపలతో పాడి పంటలతో చల్లగా చూడాలని చెప్పేసి మనసావాచకరమున కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి మరి మన పెద్దలు ఎప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామిని దర్శించడం వలన మరి ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్టసిద్ధి నవనిధికే దాత అసవరతిన జానకీ మాత, అష్టసిద్ధులు నవనిధులు సమస్త గ్రహచార దోషాలు కానీ మరి ఎటువంటి ఇతిబాధలైనా కానీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం మాత్రమే పూజ మాత్రమే తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ సనాతనమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతిరోజు మరియు శనివారం మంగళవారం ప్రత్యేక పూజలు చేసి భక్తులందరూ వారి అభిష్టములు తీర్చుకుంటున్నారు. అటువంటి శక్తిని స్వామి అందరికీ ప్రసాదిస్తున్నాడు. ఈ విధంగానే భక్తుల కోరికలన్నీ కూడా స్వామి తీర్చి మరి మా దుబ్బాక గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని చెప్పేసి మనసావాచకరంగా కోరుకుంటున్నాం. మరి మాకు నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు పలువురు తాగునీరు, పులిహోర, అన్నప్రసాద వితరణ జరిపారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో నిజామాబాద్ నగరం మారుమోగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శోభాయాత్రలో పాల్గొన్న వారికి పండ్లు, నీరు, పలహారం అందజేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను పలువురు దాతలు ప్రజలకు సేవాభావంతో దాతలు ముందుకొచ్చారు. అలాగే నీరుకొండ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక నగరంలో నీరుకొండ ఆలయ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మల్లారం స్వామి పిట్ల కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే నల్లధనం వాపస్ తెచ్చి పేదల ఖాతాలలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు. అలాగే 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సైతం తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. నగరంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయడంలో దిట్ట అన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ కోసం పోరాడి రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన కేసీఆర్ ముందు ఈ 2 పార్టీలు ఉత్తవే అన్నారు. తెచ్చిన తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు పరిచిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. ప్రజలు గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ విధానాలపై మండిపడ్డారు. గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన చరవాణి ద్వారా వినిపించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల, మేయర్ నీతి కిరణ్, ప్రభాకర్ రెడ్డి, సర్పరాజు పలువురు పాల్గొన్నారు. ఇతర పార్టీలకు వచ్చిన భలే మాట్లాడుతున్నారు. బీజేపీ బ్యాంక్ మాత్రమే గమనించాలి. రీజనల్ పార్టీలు మాత్రమే బీజేపీ ఎదుర్కొంటున్న మా పార్టీ నాయకుల్ని నిరాధారంతో చేపట్టిస్తా ఉన్నారు. ఉదాహరణకు అర్థమ్మ గారిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు కాబట్టి
సీఎం ఉన్నటువంటి కేజ్రీవాల్ను జైలు పంపించాడు, సిబు సోరెన్ పంపించాడు. అంటే రీజనల్ పార్టీ వల్లనే బీజేపీ థ్రెట్ ఉంది కాబట్టి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాకు లేదు, వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళకి ముట్టే అవసరం లేదని చెప్పేసి ఎవరి వాళ్ళకి దమ్మాయం ఉందో బీజేపీకి వాళ్ళని మాత్రం జైలు పంపిస్తున్నారు. దయచేసి ముస్లిం సోదరులు గమనించాలని మనం చేస్తున్నాం. రేపు మీ అందరూ ఐకమత్యమై బీజేపీ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ఉన్నారు, బీజేపీ క్యాండిడేట్ మీరు మొదటి నుంచి అందరకు నేను చెప్తున్న ఒకటి విషయం మీకు, ఈ సమాజంలో రాముని పేరు చెప్పి రాముని రూపంలో రావణాసురులు వస్తున్నారు. గ్రామాల్లో రాముని రూపంలో రావణాసురులు వస్తున్నారు. ఆంజనేయ స్వామి రూపంలో వాలి వస్తున్నారు. ఆంజనేయ స్వామి రూపంలో వాలి వస్తున్నారు. రానుడు మన పెళ్లిలకు రానుడు ఈ జీవన్ రెడ్డి ఇంకా అరవింద్ కానీ ఎవరెవరు పెట్టిండ్రు? మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొరుట్ల సంజయ్ ఎవరు పెట్టిండు? ఈ గుడ్డు అరవిందుని. జగిత్యాల సంజయ్ ఎవరు పెట్టిండు? ఈ జీవన్ రెడ్డిని 80 ఏళ్ళ పెద్ద మనిషి. గా కొడుకులు లాంటికి తన కొడుకులు లాంటి పిల్లగాళ్ళు కూడా కొట్టిన గా కొరుట్ల జగిత్యాల చెల్లని నోటు ఈ నిజామాబాద్ పార్లమెంట్లో చెల్లుతుందా అని చెప్పి నేను మీడియా మిత్రులు దయచేసి మీరు కూడా అందరు ఆలోచించాలి. మీలో ఒక వ్యక్తిగా, మీ నోట్ల వ్యక్తిగా, మీ ఇంటి మనిషిగా, మీ మంచి చెడులకు కలిసే వ్యక్తిగా 50 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఆయనకు మాట్లాడకపోతే ఆస్తికర్తలు పబ్లిక్ లేకపోతే పిసలేదు. మా గవర్నర్ అరే ఏమైందో విలేకరులు అంతలేరు, వీళ్ళు అంతలేరు, ప్రజలకు మాట చెప్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, కిక్కిరిసిన ఆలయాలు, శోభాయాత్రలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. రోగి పట్ల వైద్యుని అనుచిత ప్రవర్తన, లేని రోగాన్ని అంటగట్టిన డాక్టర్ పై చర్యలకు డిమాండ్. ఉమ్మడి జిల్లాలో చిరంజీవి జయంతి వేడుకలు, భజనలో పాల్గొని తబల వాయించిన పూజారు. దేవుని పేరిట రాజకీయం చేయడం తగదు, తుంగిని ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ. మంగళవారం 16 నామినేషన్లు దాఖలు, మిగిలింది మరో 2 రోజులే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.